హాయ్ అండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. చూడండి వంగ చెట్టు, వంకాయలు ఉన్నాయండి. ఈ వంగ చెట్టు కాయలు కోసేసుకొని ఈరోజు కూర చేసేసుకుందామండి. మనం వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి వంగ చెట్టుకి వంకాయలు ఎలా ఉన్నాయో. ఒకటే చెట్టు ఉందండి. ఈ చెట్టు కాయల్ని తెంపేసి ఈరోజు మనం వంకాయ కూర చేసేసుకుందామండి. చూడండి వంగ చెట్టు మొత్తం చూపిస్తున్నారు మీకు. చూడండి కోసేసారండి కాయలు. ఇదిగోండి ఇవి వెళ్ళాయి కోస్తే. వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నానండి. ఈ ముక్కలు కొయ్యటానికి కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. మనం కూర వండేలోపు ముక్కలు నల్లగా అవ్వకుండా, కాయ కండ్రెక్కకుండా, ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి. కళాయి పెట్టేశాను, ఆయిల్ వేసేసి తాలింపు గింజలండి, ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసానండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కూర. కరివేపాకు వేసుకున్నాను. చాలా తొందరగా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాక 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి. మనకి 10 నిమిషాలు కూడా పట్టదు మ్యాక్సిమం. చిటికెడు పసుపు వేసుకోండి. అల్లం వెల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకోండి. అల్లం వెల్లిపాయ దంచానండి. ఇది అల్లం వెల్లిపాయ. ఇది కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి చూడండి. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో కోసేసుకున్నాం కదా ముక్కలు, వంకాయ ముక్కలు, వీటిని తీసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో కూరలో వేసేయండి. చూడండి ముక్కలు మనం ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. వాటర్లో వేసి అలా ఉంచుకుంటే కొంచెం సాల్ట్ వేసినాక ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. వేసేసి బాగా కలిపేయండి. కలిపేసి దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. మామూలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. చూడండి మగ్గిపోయాయి. చాలా త్వరగా మగ్గిపోతాయండి వంకాయ ముక్కలు. చూడండి ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోండి. చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలు. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోండి. రెడీ అయిపోయిందండి, అంతే. ఈ కారంలో అన్నీ కలిసిన కారం అండి నేను వేసింది. ధనియాలు, మెంతులు, జీలకర్ర కలిపి కొట్టిన కారం అండి. మామూలుగా సాదా కారం వేసుకుంటే మీరు కొంచెం మసాలా పొడి కావాలనుకున్నవాడు ధనియాల పొడి వేసుకోండి. నేనైతే వేయట్లేదు. కారంలోనే మాకు ధనియాలు, మెంతులు, జీలకర్ర ఉండండి. చూడండి మనకు కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూడండి వంకాయ కూర రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది వంకాయ కూర. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి.